హాయ్, దిస్ ఈస్ మీదిన్ల వసంత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మార్నింగ్ మై లిటిల్ ప్రిన్సెస్ చైత్ర ఏబిసిడీలు అయితే టైప్ చేస్తుంది. ఒకసారి అయితే ట్రై చేద్దాం మనం. డాడీ ఇదో స్టార్ట్కి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనం. మా లిటిల్ ప్రిన్సెస్ చైత్రకి అయితే చిన్నగా అయితే అలవాటు అయితే చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదో ఎంఎస్ వర్డ్ తీసుకొని కొత్త డాక్యుమెంట్ అయితే తీసుకొని ఇప్పుడు మనం మా చైత్ర ఆల్రెడీ టైప్ చేసింది, మళ్ళీ ఒకసారి చూపించాలి అన్న ఉద్దేశంతో బ్లాంక్ డాక్యుమెంట్. ఒకసారి అయితే మనం ఫాంట్ సైజ్ పెద్దగా అయితే పెట్టుకుందాం, ఒక 36 పెట్టుకుంటే ఓకే రైట్. ఇప్పుడైతే బ్లాంక్ డాక్యుమెంట్, కొత్త డాక్యుమెంట్ వార్డ్లో ఇప్పుడైతే మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర ఒకసారి అయితే ఇక్కడ చూడు, అందరికీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏబిసిడీలు టైప్ చేయి డాడీ. వెరీ గుడ్. ఏ బి తర్వాత సి డి చెయ్యి, అన్నీ టైప్ చేయి. డి తర్వాత ఈ ఇదో తప్పు చేసినామంటే బ్యాక్ స్పేస్ ఉంటుంది ఇక్కడ, ఇదో ఇక్కడ చూడు, ఇది బ్యాక్ స్పేస్ ఒకటి. ఓకే రైట్. డి తర్వాత ఈ ఎఫ్ జి హెచ్ ఐ వెరీ గుడ్. ఐ జే కే ఎల్ వెరీ గుడ్. ఎం జరుగు కొడుతుంది. ఎన్ ఓ మా చైత్ర చూడండి ఎంత నీట్గా అయితే టైప్ చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి అయితే టైప్ చేసింది, కాకపోతే మళ్ళీ పర్ఫెక్ట్గా రాయ్. పి క్యూ పి కొట్టు. వెరీ గుడ్. పి క్యూ ఆ లాస్ట్లో. ఆర్ ఎస్ టి యు వి అది వై. వి డబ్ల్యూ ఎక్స్ వై అక్కడనే ఉంచుడు. వై ఇదో ఇక్కడ వై అదో వై తర్వాత జెడ్. ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా, ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్ టియువి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ వరకు అయితే టైప్ చేసింది మా చైత్ర. ఒకసారి ఇక్కడ చూడు డాడీ, నీకు ఆ కవర్ ఉంది కాబట్టి మంచిగా వస్తలేదు, కవర్ తీద్దాం. కవర్ తీసినాక టైప్ చేస్తావా? ఒక్క నిమిషం. ఇప్పుడు టైప్ చేయి డాడీ మళ్ళీ. ఇదో ఒక్క నిమిషం, ఎంటర్ కొట్టాలి, కిందికి వస్తుంది. ఒకసారి అయితే బ్యాక్ స్పేస్. ఓకే రైట్. ఇప్పుడు ఏబిసిడి అనుకుంటా కొట్టు. బి తర్వాత కొట్టు. సి డి డి తర్వాత ఈ ఎఫ్ తర్వాత జీ తర్వాత ఐ బ్యాక్ స్పేస్. తప్పు కొట్టినామంటే బ్యాక్ స్పేస్ కొట్టాలి. రైట్. డిఈ ఎఫ్
ఎఫ్, ఇదో ఇక్కడ ఎఫ్, ఎఫ్ తర్వాత ఎఫ్ కొట్టు, జీ, హెచ్, హెచ్, ఐ, ఐ, ఐ ఇక్కడ ఐ, జే, నొక్కు, వెరీ గుడ్, జే, కే, కే, ఎల్, ఎల్ ఏడుంది, ఎం, వెరీ గుడ్, టైప్ చేయి మంచిగా, ఓ, పి, పి తర్వాత ఇదో ఇక్కడ క్యూ, ఆర్, ఎస్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, యు, వితో వి ఇక్కడ చూడు, వి, డబ్ల్యూ, ఎక్స్, ఎక్స్, వై, 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 జెడ్. వెరీ గుడ్. మా చైత్ర అయితే అంటే ఆ కీస్ ఎక్కడ పెట్టాలి ఏందనేది అయితే తెలియదు కాబట్టి ఇదో ఇక్కడ చూడు, రెగ్యులర్గా అంటే పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. సెమికోలం ఎల్కేజే, జే కాడ చూపుడు వేలు, ఆ తర్వాత ఏఎస్డిఎఫ్కి లెఫ్ట్ ఇట్లా ఏఎస్డిఎఫ్, ఆ తర్వాత ఇక్కడ రైట్ అంటే సెమికోలం ఎల్కేజే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, కాకపోతే పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది. కాకపోతే మా చైత్ర ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటుంది చిన్నగా. దీని తర్వాత టైపింగ్ మాస్టర్ ఇట్లా ఇన్స్టాల్ చేసి అక్కడ వచ్చే వర్డ్స్ని ఇక్కడ టైప్ చేసేటట్లయితే అలవాటు అయితే చేసుకోవాలి. అలాగే ఈ సిస్టమ్ గురించి, సిస్టమ్ అంటే ఏంది, సిస్టమ్కు ఏమేమి ఉంటాయి, మౌస్, ఇది మౌస్, ఇది కీబోర్డ్, ఇది మానిటర్. ఇది మానిటర్లో ఇట్లా వార్డ్లో టైటిల్ బార్, టూల్ బార్, ఇక్కడ నుంచి 1 2 3 4 ఇది మొత్తం, ఇది ఈ కింద ఉన్నాయి ఇవి మొత్తం ఏంటివి అన్నట్లు కూడా కొన్ని నేర్పిస్తే మా చైత్రకి ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేసినట్లయితే బాగుంటుందని అయితే అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి సిస్టమ్ అలవాటు అయితే చేయాలి. రోజుకు ఒక 10 నిమిషాలు కేటాయించినట్లయితే ఖచ్చితంగా అర్థమైతే చేసుకుంటుంది. 1 టూల్ నొక్కు, 1 టూల్ ఇక్కడ ఉన్నాయి చూడు, 1 1 1 1 అది 7, 1 2 3 4 5 6 7 8 9 మళ్ళా 1 0 10 అట్లా 1 7 8 9 9 కొట్టినావు కదా, మళ్ళీ 10 కొట్టు, 10 1 0 10 రైట్, 11 11 1 1 1 11 12 12 12 13 అట్లా 13 తర్వాత 14 15 16 17 18 19 20 ఇట్లా ఖచ్చితంగా అయితే వంటలు ఇట్లా టైప్ చేయాలి ఖచ్చితంగా. చైత్ర ఇక్కడ చూడు, ఓకేనా, చేస్తావు కదా రెగ్యులర్గా, సరేనా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇట్లా టైప్ చేయాలి మనం. నెక్స్ట్ వీడియోలో అవి నేర్చుకుందాం. ఓకే, ఇదో ఇక్కడ చూడు, బాయ్ చెప్పింగా అందరికీ బాయ్, థ్యాంక్ యూ ఆల్.